అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చాలా వద్దులేంది కదా. ఎప్పటి లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన మీకోసం. ఆలస్యం చేయకుండా చూద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. గజనీలా మారిన ఇంద్రబాబు షూరిటీ ఇంకప్పుడుగా లేదు, భవితకు గ్యారంటీ. మెడలేసుకున్నారు ఎండుమిర్చి దండలు. నిరసన తెలిపిండ్రిట్లా బీఆర్ఎస్ లీడర్లు. మల్లన్న జాతరల 90,000 బోనాలు. సంబరంగా పండగ జరుపుకుండ్రు భక్తులు. బట్టతలాని ఎక్కరిచ్చిందట భార్య. బాధతోని జీవి తీసుకున్నాడు భర్త. దరకల్ల ఫోన్ ఎత్తుకపోయింది కోతి. చాలా సేపటికి ఇడిచిపెట్టింది కూల్ డ్రింక్ డబ్బాను చూసి. ఎండాకాలం వచ్చిందంటే ఎండలు ఎట్లా మండుతాయో పాల్సారు ప్రెస్ మీట్ పెట్టిండంటే చాలు అంతకంటే ఎక్కువ మండిపోతాడు. మరి ఇప్పుడు దేని మీదనో కేఏ పాల్ మాట్లాడుతున్నాడట. అదేందో గాని మనం కూడా సార్తోని మాట్లాడదాం పాండ్రి. నమస్తే పాల్ సార్. 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. అమ్మ బాబోయ్, మీరు 10 ఏండ్లు సీఎం ఉండాలంటే ముందు సీఎం కావాలి కదా సార్. మాకు తెలియకుండా మీరెప్పుడు సీఎం అయ్యారు? ఇప్పుడే న్యూస్ లో చూశాను. ఏంటి, మీరు సీఎం అయ్యారనా? మీడియా రిపోర్టర్స్ ని అటాక్ చేయడమా? ఎవరు చేసిండ్రు పాల్ సారు? రేవంత్ రెడ్డి తమ్ముడు. ఓహో, మొన్ననా ఆ ట్యూబు ఈ ట్యూబు అనుకుంటా ఏదో మాట్లాడిండు, దాని గురించేనా? మరి నువ్వేం చేస్తున్నావు? ఈ కథ మంచిగానే ఉన్నది. నేనేం చేయాలి పాల్ గారు? కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. అమీర్పేట్ లో మా ట్యాంకర్ ని తెప్పించుకుంటున్నాం. ఓహో, మీ వెనకాల ఉన్న ట్యాంకర్ అదేనా? అయినా ఎండాకాలం వచ్చిందంటే 10 ఏడాది ఉండే సమస్య కదా ఇది. నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను? మీరెవరికి మద్దతు ఇచ్చిండ్రు? మీరు మద్దతు ఇస్తే ఎవరు గెలిచిండ్రు? రేవంత్ రెడ్డి తమ్ముడు. అచ్చా, మీరు మద్దతు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గెలవకపోయేటోడు, సీఎం కాకపోయేటోడు అంటారా? సరే, ఇప్పుడు ఏమంటారు మరి? ఒక అన్నగా, శాంతి దూతగా, నీ అడ్వైజర్ గా నాకెంత బాధేస్తుంది. బాధ దేనికి సారు? మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్, మే, జూన్ లో ఎలాగుంటాయి? చూద్దాం సార్. రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేయడా గాని ఈ ఎండలకు అప్పుడే పబ్లిక్ నీళ్ల కష్టాలు మొదలైనాయి కదా నుల్లా. ఇగో ఆదిలాబాద్ లో చూడుండ్రి, నీళ్లకు పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో. అయ్యవారు ఏం చేస్తున్నాడయ్యా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నాడు అని సామెత చెప్పినట్లున్నది. అమలాపురంలో అయ్యవార్ల పని ఇంకెక్కడ జాగ దొరకనట్లు పోరలకు పాఠాలు చెప్పే క్లాస్ రూమ్ ను స్టోర్ రూమ్ లెక్క మార్చేసిండ్లు. ఆయనతో అదే రూమ్ లా 10వ తరగతి స్టూడెంట్లకు ఎగ్జామ్ సెంటర్ పడే వరకల్లా పెద్ద సార్లు అందరూ టెన్షన్ పడ్డరు. ఆ తర్వాత ఏం చేసిండ్లో చూడుండ్రి. పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యి పొద్దున్నే ఎగ్జామ్ సెంటర్ కు వచ్చిన స్టూడెంట్లు వాళ్లకు ఏర్పాటు చేసిన రూమ్ లో అడుగు పెట్టంగానే షాక్ తిన్నారు. ఇగో ఇదే ఆ ఎగ్జామ్ సెంటరు. అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాల 10వ తరగతి పరీక్షలు రాసేటందుకు ఈ సెంటర్కి వచ్చిన స్టూడెంట్లకు క్లాస్ రూమ్ లో ఉన్న సిమెంట్ బస్తాలు చూసి టెన్షన్ పడ్డారు. రూమ్ అంతా దుమ్ము లేచున్నది. అది చూసి పిల్లలందరూ బయటనే నిల్చున్నారు. ఈ ముచ్చటరికైన పెద్ద సార్లు అప్పటికప్పుడు ఆ బస్తాలను ఖాళీ చేపించిండ్లు. 10వ తరగతి పరీక్షలంటే ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తారు. అన్ని సౌలతులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. మరి ఈ స్కూల్ సార్లు అవేం పట్టించుకోకుండా క్లాస్ రూమ్ లో సిమెంట్ బస్తాలు నింపి ఆయనతో పరీక్ష టైంలో పిల్లగాండ్లను ఇట్లా టెన్షన్ పెట్టుడు ఏం పద్ధతి అని అంటున్నారు పేరెంట్స్. ఏం పని చేసినా మమ అనిపించకుండా వెరైటీగా చేస్తే పబ్లిక్ దృష్టిలో పడతారు. ఇదేందిరో గమ్మత్తున్నది అని జనాలు మన దిక్కు చూస్తారు. మనం చెప్పేదే ఇంటారు, ఆలోచిస్తారు. అందుకే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు డిఫరెంట్ రూట్లో పోతారు. గా నిరసనలు, ప్రదర్శనలు చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా అట్లనే చేసిండ్రు. సడన్ గా ఎండుమిర్చి ఘాటు వీల్చినమా అంటే దగ్గులు తుమ్ములు షురువైతాయి. అయితే ఇక్కడ చూడుర్రి, బీఆర్ఎస్ లీడర్లు మిర్చి రైతులను ఆదుకోవాలని ఎండుమిర్చితోని అల్లిన దండలు మెడలేసుకొని శాసన మండలి ఆవరణల ధర్నా చేసిండ్లు. తెలంగాణలో వెంటనే మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి, మిర్చి పంటకు 25,000 రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించాలి అని ప్రకార్డుల మీద రాసుకొచ్చిండ్లు. పోయిన సీజన్లా 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలా మిర్చి సాగైతే ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయిందని మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని, అట్లనే బయటి దేశాలకు ఎగుమతి చేసేందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేసిల్లు. మరి గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.
అమ్మ బాబోయ్, గజనీనే మతిమరుపునకు అమ్మ మొగుడు అంటే మా ఇంద్రబాబు ఆ మతిమరుపునకు అమ్మమ్మ మొగుడిలా ఉన్నాడు కదా. ఇంద్రబాబు గారు ఏంటి సార్ ఆ బాడీ మీద స్టిక్కర్లు? ఎవరు నువ్వు? అవ్వా, నేను తెలియదా సార్ మీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేను ఇంద్రబాబు సార్, గరం గరం వార్తల యాంకర్ అంజలిని. అంజలి ఏమెతుకుతున్నారు ఇంద్రబాబు గారు? ఏ స్టిక్కర్ల మీద నీ పేరు లేదు కదా. అంటే స్టిక్కర్ల మీద పేర్లు లేకపోతే మర్చిపోవడేనా? అయినా మీకు ఈ మతిమరుపు ఎప్పటి నుండి వచ్చిందండి? ఇంద్రబాబు షూరిటీ ఇంకెప్పటికే లేదు, భవితకు గ్యారంటీ అన్నప్పటి నుండి ఏ మతి మార్పు వచ్చిందండి నాకు. వచ్చిందా? కావాలని తెచ్చుకున్నారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అమ్మా, కావాలనే చేస్తున్నారు మీరు, నాకు అర్థమైందిలే. అయినా మాకు అప్పట్లో కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు, ఏమైంది సార్? అంటే ఇచ్చాం కదా, నాన్నకు ఇంధనం ఇచ్చాం కదా. నాన్నకి ఇంధనం ఇచ్చారు, మరి మాకు వందనం ఏది? అందుకే నేను మర్చిపోకుండా ఉండొద్దని చెప్పి ఇదిగో ఈ స్టిక్కర్లన్నీ అంటించుకున్నాను. ఆహా, అంటే ఏదో ఒక రోజు మర్చిపోయా అని చెప్పేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఈ స్టిక్కర్లన్నీ రాసి అంటబెట్టుకుంది మర్చిపోవద్దని. ఒకవేళ ఆ స్టిక్కర్ ఊడిపోతే ఆ స్కీమ్ పరిస్థితి ఏంటి? అప్పుడేం చెప్తారు సార్? ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అచ్చా, ఇందుకేనా ఇంద్రబాబు మీరు గజనీ బాబులా తయారైంది? ఏం చేయమంటావు అంజలి? మరి అప్పుడేమో మాటకు ఇంద్రబాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్న, కానీ ఇప్పుడు ఆ భవిష్యత్తుకు గ్యారంటీ లేకుండా అయింది. ఏం చేయలేకుండా ఉన్నా. జనం ఎక్కడ గ్యారంటీల మీద గల్ల పట్టుకుని అడుగుతారో అనే భయంతో ఇగో ఇట్లా గజని అవతారం ఎత్తిన. ఆహా, ఇట్లా గజనీ అవతారం ఎత్తితే అడగరు అనుకుంటున్నావా? అంటే కొన్ని రోజులు ఈ స్టిక్కర్లను చూయించి మీకు ఇచ్చిన హామీ ఆదుకున్నది, అందుకే ఈ స్టిక్కర్లు అతకబెట్టుకున్నా అని చెప్తా. రోజులు గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్క స్టిక్కర్ వీకేస్తా. ఆ తర్వాత నాకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే అప్పుడు ఏ షూరిటీ ఉండదు, ఏ గ్యారంటీ ఉండదు. అప్పుడు నేను సేఫ్ కదా. నువ్వు అనుకుంటున్నావు సేఫ్ అని, కానీ అక్కడ పబ్లిక్ అట్లా అనుకోవట్లేదండి. నీ సూపర్ 7, సూపర్ 8, సూపర్ 9 ఎక్కడా అని గట్టిగా అడిగేటందుకు రెడీ అయిండ్రు. ఇట్లా మర్చిపోయినా గుర్తులేదు అని గజని వేషాలేస్తే గుంజి కొడతారు. నాకేం తెలీదు, నాకు మతికి లేదు. చూసిన రానుల్లా ఇంద్రబాబు అప్పుడేమో యాంకర్లకు వందనం స్కీమ్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు అందరం అడుగుతామని చెప్పి ఈ మతిమరుపు గజని వేషాలు వేస్తున్నాడు. అయినా వదులుతామా? మేం వదలం ఇంద్రబాబు, వదలం అనుకుంటా ఎంటబడమా అన్నట్టు మర్చిపోయినా సూపర్ 6 హామీల మీద జడ శ్రవణ్ గారు ఏదో మాట్లాడిండ్రు, అదేందో ఒక్కసారి నుండ్రి. సినిమా చూసాం కదా, గజనీ సినిమా. ఎవరినైనా కలవాలి అన్నా, ఎవరినైనా మాట్లాడాలి అన్నా సూర్య ఇక్కడ పేరు రాసుకుంటాడు. ఆ సూర్య లాగా మీకు షార్ట్ టర్మ్ మెమరీ వచ్చింది కాబట్టి ఇదిగో నేను ఇలా రాసి మీకు మళ్ళా చూపించాల్సి వస్తుంది. ఇన్నారులా చంద్రబాబు కూడా గజని లెక్కన మారిపోయిండు. ఆయన ఇస్తనన్న సూపర్ 6 హామీలు మర్చిపోతున్నాడు కాబట్టి నేను గుర్తు చేస్తున్నా అని ఇగో ఈ పోస్టర్ చూయించిండు. చెయ్యని పనులు ముందు చేస్తాం అని చెప్పి పబ్లిక్ ను మోసం చేసుడెందుకో, తర్వాత ఇట్లా నాటకాలేసుడెందుకో వాళ్ళకే తెలియాలే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. బతకడానికి కొంతమంది తీరుతీర్ల వేషాలు కడతారు, మాయలు మంత్రాలు నేర్చి జనాలను మోసం చేస్తారు, దొంగతనాలు దోపిడీలు చేస్తారు. ఇంకొందరైతే వాళ్ళను వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి పైసలు గుంజుతారు. మనుషులే కాదుల్లా, కోతులు కూడా ఇదే టైపు దందా షురూ చేసినాయి. టూరిస్టులను బాజాప్తా బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. అటు చూడుర్రో పారి. ఇగో ఇదే బతక నేర్చిన కోతి, దాని చేతులు ఏమున్నదో అవపడుతున్నదా? శాంసంగ్ S25 అల్ట్రా ఫోను. 5 నిమిషాలు మొబైల్ ఫోన్ లేకపోతే జనం నీళ్ళ నుంచి బయటపడ్డ చేప లెక్కన గిలగిల కొట్టుకుంటారనే సీక్రెట్ తెలుసుకున్నదో ఏందో గాని ఒక భక్తుని చేతులున్న ఫోన్ గుంజుకొని శంగుమనే ఎగురుకుంటా పోయి ఏం చేస్తావో చేసుకో అని చూస్తున్నది. ఇప్పుడు ఆ కోతి చేతుల నుంచి ఫోన్ తీసుకున్నాడంటే ఉత్తముచ్చట కాదు, దానికి ఒక టెక్నిక్ ఉన్నది. ఆ కోతికి కావాల్సింది ఇస్తే దాని చేతులున్న ఫోన్ మనకి ఇడిచిపెడుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ ఓనర్కి చెప్పిండ్రు. వెంటనే ఆయన ఒక కూల్ డ్రింక్ డబ్బా గాలిలో ఎగిరేయంగానే దాన్ని లటుక్కున్న క్యాచ్ పట్టి దాని దగ్గర ఉన్న ఫోన్ కిందికేసింది కోతి. వెంటనే ఫోన్ ఓనర్ క్యాచ్ పట్టి గప్పుడు అమ్మయ్యా అని జేబులో పెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో జరిగింది ఫన్నీ బ్లాక్ మెయిల్. ఈ ముచ్చడి ఇట్లుంటే ఈ బట్టేవాజ్ గాన్ని చూడండి, ఈడు కూడా మొబైల్ ఫోన్లకే సూటి పెట్టిండు. పోలీస్ స్టేషన్ పక్కకే ఉన్న ఈ మొబైల్ షోరూమ్ తాళాలు వలగొట్టి లోపలికి వచ్చి చేతికి అందిన ఫోన్లన్నీ మడత పెట్టిండు. షాప్ మొత్తం దేవులాడి లక్షల రూపాయల విలువైన ఫోన్లు క్యాష్ మూట కట్టుకున్నాడట. సీసీ కెమెరాల రికార్డ్ అయిన విజువల్స్ చూసి దొంగబడమే కానీ అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇప్పుడు ఇది
కూడా గదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగి పాడైంది. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.